ఆదికాండము 6 అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకొని పిల్లలను కన్నారు అనే సంగతి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అనే సంగతి దగ్గర మన ఆలోచనలు పడతాయి. అది మంచిదే, దానికి కావాలంటే మనం పెద్ద వీడియో చేద్దాం. దానికి మించి మన ఆలోచనలు ఎటు వెళ్ళాలంటే 6వ వచనంలో దేవుడు నరులను చేసినందుకు చిరాకు పడ్డాడంట. దేవుడు నరులను చేసినందుకు వారిని నాశనం చేసేయాలనుకున్నాడంట. దానికి కారణం ఏంటంటే భూమి నిండా బలాత్కారం నిండిపోయిందని, భూమి చెడిపోయిందని 12, 13 వచనాలు చెప్తున్నాయి. ఈ బలాత్కారము, చెడు నిండిపోవడానికి కలిగిన ముఖ్య కారణం ఏంటంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కలిసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వివాహం చేసుకొని పిల్లలను కన్నారు. దీని యొక్క ఒక్క మాటలో చెప్పాలంటే లైంగికం వల్ల ఈ భూమి చెడిపోయింది. ఈ భూమి చెడిపోయి దేవుడు నాశనం చేయడానికి కలిగిన ముఖ్య కారణము లైంగికం. సొదొమ గొమొర్రాని దేవుడు ఎందుకని నాశనం చేయాలనుకున్నాడు? లైంగికం కారణం. మోయాబు స్త్రీలతో ఇశ్రాయేల్ ప్రజలు వ్యభిచారం చేసినప్పుడు 24,000 మంది చనిపోతే ఫినెహాసు యొక్క కత్తి వాడడం వలన ఆ తెగులు ఆగిపోయింది. అక్కడ తెగులు ఎందుకు వచ్చింది? వ్యభిచారము, లైంగికము కారణము. దేవుని యొక్క రాకడ సమీపించినప్పుడు ప్రజలు ఎలా ఉంటారని వాక్యాన్ని మనం అడిగితే వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా నోవాహు దినాల్లో ఉన్నట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉంటారు. సెక్స్ విల్ బి ద సెంటర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేటట్టుగా తయారైపోయింది. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అత్యాచారాలు ఎక్కువగా జరిగే పరిస్థితులు అయిపోయాయి. అంత మాత్రమే కాదు, మ్యారేజ్కి ముందే వారి కన్యాత్వాన్ని పోగొట్టుకుంటే అది పెద్ద ఇదేం కాదు అన్నట్లుగా కన్యాత్వాన్ని పోగొట్టుకున్నటువంటి డేటింగ్స్ ఈ రోజున వచ్చేసాయి. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్లోనికి ప్రజలు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటనంటే ప్రపంచము నాశనం కావడానికి దేవుడు గంధకాలు, అగ్ని గంధకాలు ఈ భూమి మీద కురిపించిన, వర్షం చేత ఈ భూమిని నిండించిన, ఈ భూమిని నాశనం చేసి భూకంపాలు ప్రకంపనలు రప్పించిన ప్రతి దానికి వెనకాల ప్రజలందరూ కూడా దేని వైపు తిరుగుతున్నారు అని అంటే లైంగికం వైపు తిరుగుతున్నారు. ప్రపంచంలో అతిపెద్ద మతాలైన 2 మతాలు మీరు అడిగి చూడండి. హైందువులను అడిగి చూడండి, మీకు స్వర్గం అంటే ఏంటంటే రంభ, ఊరసి, తిలోతమ, మేనక అని అంటారు. మీరు ముస్లిమ్స్ అడిగి చూడండి, వాళ్ళేమంటారంటే చనిపోయాక మీకు 72 మంది కన్యకులు వస్తారని అంటారు. లైంగికం కాదు స్వర్గం అని అంటే దేవునితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం స్వర్గం అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈ సమయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన ఒక బ్యూటిఫుల్ థాట్ ఏంటనంటే ప్రపంచం మొత్తం కూడా లైంగికం వైపు పరిగెడతా ఉంటే నీతిపరుతుడుగా, నిందారహితుడుగా మనం ఉండగలమా లేదా అనేది పెద్ద ప్రశ్న. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.